హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ మిల్ మేకర్ కర్రీ. మటన్తో పోటీ పడే కర్రీ. చాలా బాగుంటుంది. బిర్యానీలోకి, పలావులోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. పుల్కాలోకి, అన్నిట్లోకి. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, టుడే మై రెసిపీ మిల్ మేకర్ కర్రీ. ఇందుకు గాను ఒక 2 కప్స్ మిల్ మేకర్స్ అండ్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న, ఒక చిన్న టమాటో, 1 ఇంచు కొబ్బరి, యాలకులు అండ్ చెక్క, లవంగాలు, ఒక పిడికెడు జీడిపప్పు, జీలకర్ర అండ్ గసగసాలు 1 స్పూను. ఇప్పుడు ఇవి మిక్సీలోకి వేసుకుందాము. హోల్ మసాలాలు మిక్సీకి వేసుకొని, గరం గసగసాలు వేసుకొని మిక్సీకి పేస్ట్ చేసుకుందాము. మసాలా మిక్సీకి వేసుకున్నాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, బాగా పేస్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నాను. 1 ఇంచు సాల్ట్ వేసాను. వాటర్ హీట్ అయిపోయినాయి. ఇందులోకి మిల్ మేకర్స్ వేసుకుందాము. సోయా చంక్స్, జస్ట్ ఇలా ఒకసారి ఒక 2 సెకండ్స్ ఇలా ఉంటే పెద్ద పెద్ద బబుల్స్లా వచ్చేస్తాయి ఆ వేడి మీదే. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వంపేసుకుందాము. 2 సెకండ్స్లో చూడండి పెద్ద పెద్ద బబుల్స్లా వచ్చేసాయి. మిల్ మేకర్స్కి వాటర్ వంపేసుకున్నాను. ఇలా ఉండాలి, బాగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఒకసారి మిక్సీ వేసుకుందాం. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు అండ్ కారం తగినంత వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోండి. నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను. బాగా దగ్గరికి పడాలి కర్రీ. బాగా బబుల్స్ లాగా పైకి వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి తగినన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఒక కాఫీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఉడకాలి. బబుల్స్లా వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం మిల్ మేకర్స్ వేసుకుందాము. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడకాలి. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూసుకుందాము.
బాగా కర్రీ చిక్కబడింది, దగ్గరకు వచ్చేసింది. వేడి వేడిగా మిల్ మేకర్ కర్రీ, మటన్తో పోటీ పడే కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా ఉండాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీగా చేసుకోండి. దీనిపైన కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.